మీ పేరండి? నా పేరు శ్రీనాథ్ అన్న. జగనన్న పరిపాలన ఎలా బాగానే ఉంది, బాగానే ఉంది. ఏ విధంగా బాగుంది? నా ఇంట్లో ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ని. నాకు 4 సంవత్సరాల మీద 40,000 రూపాయలు వచ్చినాయి. మా పిల్లలకి అమ్మఒడి పడింది, మా ఆడవాళ్ళకి దీనికి డాక్టర్ రుణమాఫీ పడింది. మరి మా అమ్మకి 45 సంవత్సరాలు పింఛను 40 చేయూత వచ్చింది. మరి మా నాన్నకి పింఛను వస్తుంది. మాకు అన్ని విధాలుగా బాగానే ఉంది. పేదోడికి మేలు జరిగిందంటారా? పేదోడికి మేలే జరిగింది, పేదోడికి మేలే జరిగింది. అది వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుతున్నారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. రాష్ట్రాన్ని దోచుకుతున్నారు, అభివృద్ధి లేదు అంటున్నారు. అభివృద్ధి లేకపోతే మరి ఇన్ని సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎవడింటికాన్ని ఇచ్చిండా? ఎవడికాన్ని ఇచ్చాడు? ఎవడికి లేదుగా. ఏ కాడికి వాళ్ళ పిల్లానికి, వాళ్ళ కొడుకులకి, లేకపోతే వాళ్ళకి, వాళ్ళ మనవల్ని వాళ్ళు బాగు చేసుకోవడం. కానీ ఎవడికన్నా పేదవాడికి ఎవడికన్నా రూపాయి బిల్ల పెట్టినట్టుందా? మరి అది రాష్ట్రంలో ఏ ప్రభుత్వం గెలబోతుంది? వైఎస్ఆర్ ప్రభుత్వమే. మరి అది ఎంతమంది ముఖ్యమంత్రులు చేశారు. ఏ మగవాడైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఎవడైనా సరే, నీ కుటుంబంలో మంచి జరిగితే ఓటేమని చెప్పిన మా ముఖ్యమంత్రి ఎవడన్నా ఉండాడా మన దేశంలో? అది మా నియోజకవర్గంలో కావిటి మనోహర్ నాయుడే గెలుస్తాడు. అది పక్క. కావిటి మనోహర్ నాయుడు చూసి కాదు, పైన జగన్ చూసి ఓటేస్తుంది. అది జగనన్న పరిపాలన ఎలా అనిపించింది? బాగానే ఉంది. మీ ఇంట్లో అలాంటి సంక్షేమ పథకాలు అన్ని పథకాలు బాగానే వచ్చినాయి. పింఛన్ వస్తుంది, 18,000 రూపాయలు డబ్బులు వస్తున్నాయి. 2 పథకాలు పిల్లలు అన్ని బాగానే వచ్చినాయి. మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? స్కూల్కి వెళ్తున్నారు. అమ్మఒడి వచ్చిందా? అమ్మఒడి వచ్చింది. అన్ని మారాయంటారా? పర్వాలేదు. పిల్లల చదువులు కూడా పుస్తకాలు బ్రహ్మాండంగా అభివృద్ధి బాగానే ఉంది. మధ్యాహ్న భోజనం బాగానే ఉంది. చూసారా ఎప్పుడైనా? స్కూల్కి వెళ్ళి చూసాం, బాగానే ఉంది. అందరికి అందుతున్నాయి పథకాలు అంటారా? అన్ని పథకాలు అందుతున్నాయి, బ్రహ్మాండంగా ఉంది, బాగానే ఉంది. సచివాలయాల గురించి ఏం చెప్తారు? సచివాలయాలు పనులు బాగానే జరుగుతున్నాయి. సచివాలయాలు ఎవరు పోయినా కూడా బ్రహ్మాండం జరుగుతున్నాయి. అది మరి ఎన్నికల్లో జగన్ గెలుస్తారా, చంద్రబాబు గెలుస్తారా? జగనే గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీ పేరండి? నా పేరు సయ్యద్ ఖాదర్ వలి. జగనన్న పరిపాలన ఎలా ఉంది? పాలన బాగానే ఉంది. ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి ఇంటికి అందుతున్నాయి. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందరి ఇల్లు లేదు, అందుకని బాగానే ఉందని అనుకుంటున్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి తేడాలు ఉన్నాయంటారా? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా ఉంది. అంటే గత ప్రభుత్వంలో పథకాలు కొంతమందికి అందిని, కొంతమందికి అందలా. ఈ ప్రభుత్వంలో అందరికీ అందుతుంది. అందుకని కులం చూడడం, మొత్తం చూడడం, అవును అన్నారు కదా. కులం కాదు, పార్టీ కాదు, ఏది చూడడం, అన్ని వర్గాలకి పథకాలు ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. బాగుందని మా ఉద్దేశం. అది సచివాలయాలు బాగున్నాయంటారా? వ్యవస్థ బాగుంది. సచివాలయాల వ్యవస్థ బాగుంది. ప్రతి ఊరికి సచివాలయం, ప్రతి ఊరికి హాస్పిటల్ కట్టించారు, బాగానుంది. అంటే ఈ ప్రభుత్వం పథకాలు బాగానుంది. మరి ఈసారి చంద్రబాబు వస్తే పింఛన్ 4,000 ఇస్తాం అంటున్నారు, నమ్ముతారా ఆయన మాటలు? అంతకుముందు 2014లో ఎన్ని పథకాలు చెప్పారు, ఇవ్వలేదుగా. ఇప్పుడు కూడా అంతే ఇవ్వరేమని కొంతమంది ఒట్టి మాటలు అని అనుకుంటున్నారు.